హైదరాబాద్ చుట్టూ విస్తరించిన ఆ ఉమ్మడి జిల్లా నేతలకు మంత్రివర్గంలో ఛాన్స్ లేనట్టేనా? రేవంత్ క్యాబినెట్ భర్తీ కోసం ఆశిస్తున్న నేతలెవరు? వారికి అడ్డొస్తున్న సమీకరణాలేంటి? అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన ప్రకటన వెనుక మర్మమేంటి? మంత్రి పదవి కోసమే ఆయన రాజీనామా అస్త్రాన్ని సంధించారా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రివర్గంలో కీలక బాధ్యతలు దక్కడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బ్రేక్ పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 4 ఎమ్మెల్యేలుగా గెలిచారు. 10 స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వికారాబాద్కు చెందిన సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవి దక్కించుకున్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి మండలి చీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిగి ఎమ్మెల్యేగా గెలిచిన రామ్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. మల్రెడ్డి రంగారెడ్డి గతంలో మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా గెలవగా ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి 20 ఏళ్ల తరువాత విజయం సాధించారు. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నేతల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సామాజిక కోణంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కడం అనుమానమేనని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో కాకరేపుతున్నాయి. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని మల్రెడ్డి రంగారెడ్డి హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతున్నారని, నిన్న మొన్న చేరుతున్న వాళ్లకు పదవులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని ఆయన అంటున్నారు. తెలంగాణ జనాభాలో 42% రంగారెడ్డి హైదరాబాద్లోనే ఉందని, దయచేసి ఈ ప్రాంతానికి అన్యాయం చెయ్యొద్దంటూ మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కనీసం 6 మంత్రులు ఉండేవాళ్లని గతాన్ని గుర్తు చేస్తూ ఆయన వ్యాఖ్యానించడం కాంగ్రెస్ వర్గాల్లో దుమారో రేపుతోంది. మల్రెడ్డి రంగారెడ్డి చేసిన కామెంట్స్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.